గుంటూరులో డీఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీచర్ల బదిలీల ప్రక్రియలో వెబ్ కౌన్సిలింగ్ ను తాము వ్యతిరేకిస్తూ ఉన్నామని వెల్లడించారు. కౌన్సిలింగ్ ప్రక్రియను మాన్యువల్ పద్ధతిలో నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీచర్లు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు జిల్లా డీఈఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎస్జిటి బదిలీల వ్యవహారంలో ఆన్లైన్ వద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. మనతో ఉపాధ్యాయుల సంఘాల నాయకులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఏంటి పరిస్థితి? ప్రభుత్వం మాకు స్పష్టంగా హామీ ఇచ్చింది. ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని తొంగలో తొక్కి ఈరోజు దొడ్డిదారిన వెబ్ ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఒక ఎస్జిటి ఉపాధ్యాయులు 3,000 పైన ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అట్లాంటి ఆందోళన పరిస్థితుల్లో అనేక చర్చల అనంతరం మాకు స్పష్టంగా మాన్యువల్ విధానంలో పెడతాము, మిగిలిన డిమాండ్లన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తామని చెప్తే ఆ యొక్క పరిస్థితిలో కొనసాగుతున్న దశలో ఒక పిడుగుపాటుగా నిన్న వెబ్ ఆప్షన్స్కి ఇచ్చి ఎస్జిటీలను కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని ఎంఈఓల ద్వారా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకత్వంతో అధికారులు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామని ఏ హామీ అది అమలుపరచాలి. అమలుపరచకపోవడం మోసం చేయడమే కనుక మేము ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించాం. అందులో భాగంగా డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఇవాళ ముట్టడికి పిలుపునిచ్చాం. ఇది లోకేష్ గారు స్వయంగా కల్పించుకొని మీరు ఇచ్చిన హామీని అమలుపరచకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మోసం చేస్తే ఒప్పుకునేది లేదు. నిన్ననే జరిగిన ఎస్సీలకు వెబ్ ఆప్షన్స్ చాలా లోపాలు జరిగినాయి, అనేక అన్యాయాలు జరిగినాయి. అవన్నీ రిడ్రెసల్ కాకుండానే వాళ్ళ ఆర్డర్స్ వస్తా ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో బదిలీలు నిన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ కౌన్సిలింగ్లో 40 నుంచి 50 ఆప్షన్లు పెట్టుకుంటేనే ఒకే చోట ఒకే ఖాళీలో ఇద్దరిని వేయడం జరిగింది. ఆన్లైన్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు 4,000 నుంచి 5,000 ఆప్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎస్జిటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,000 ఆప్షన్స్ పెట్టాలంటే ఒక్కొక్కరు కనీసం 10 గంటల టైం పట్టేటువంటి ఇది ఉంది. ఇంతమంది అసలు ఆప్షన్లు పెట్టడానికే టైం సరిపోదు. నెట్ సెంటర్లు కూడా చాలు. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది ఉంది. గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. టీచర్లు కూడా వాళ్ళు కోరుకున్న ప్లేస్లు కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది అయ్యి సెలెక్ట్ అవ్వాలని పెట్టే పరిస్థితి వచ్చింది. 100-200 మించి పెట్టడానికి కష్టంగా ఉంది. ఇవాళ టీచర్లలో 70% మంది మహిళలు ఉన్నారు. చాలామంది 3,000 ఖాళీలను పెట్టాలి. ఇవాళ జిల్లా మొత్తం ఎవరికైనా సాధ్యమేనా? ఏ ప్లేస్ ఎక్కడుందో, ఏ ఊరు ఎక్కడుందో, మిగిలిన ఉద్యోగుల పరిస్థితి వేరు, టీచర్ల పరిస్థితి వేరు. 3,000 ఖాళీలని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఉంటే 4 గంటలు ఉండి పెడితే మళ్ళీ జంప్ అయిపోతున్నాయి. అంటే మళ్ళీ ఇంకొక 4 గంటలు మళ్ళీ పెట్టాలి. ఈ విధంగా పెట్టినా కానీ చివరికి ఏదొచ్చిందో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ టీచర్ల గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్లో కన్నీళ్లతో చాలా బాధలు పడ్డారు. మేము ప్రభుత్వాన్ని ఏం కోరట్లేదు, డిఎల్ ఏమంటలేదు, పిఆర్సీ ఇవ్వట్లేదు మాట్లాడలేదు. మేమేమి ఓన్లీ వెబ్ ఆపేసేసి మాన్యువల్ కౌన్సిలింగ్ చేయమంటున్నాము. గతంలో స్కూల్ స్టేట్స్లో కానీ పిఎస్హెచ్ఎంసీలో కానీ లోపాలు జరిగినాయి. అవన్నీ సరిచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే కమిషనర్ గారు కోరుకున్నారో అది కంపల్సరీగా మాకు మాన్యువల్ కల్పించాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మాన్యువల్ పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.